ఈ సంఘర్షణలో నిద్ర పట్టక ఒక్కొక్కసారి లేచి ఒంటరిగా చాలా దూరం నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎక్కడో అక్కడ ఏ చెట్టు క్రిందో గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుండిపోయేవాణ్ణి. ఒక్కోసారి కారు డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరమలా శూన్యంలోకి వెళ్ళినట్లు సాగిపోయి తిరిగి వచ్చేస్తూ ఉండేవాడిని. అసలు మనిషి ఎందుకు ఎదగలేకపోతున్నాడు? మానసిక స్వేచ్ఛ అంటుంటారే, దానికి కొంచెం కూడా గౌరవం లభించకపోగా ఎందుకు విపరీతంగా వ్యాఖ్యానాలకి గురవుతున్నాడు? ఆధ్యాత్మిక శక్తి అతని గుణగణాల్ని పెంపొందింపచేయకపోగా రాను రాను ఎందుకు ఇరుకు మనిషిగా తయారవుతున్నాడు? దయ ఉంచి ఒక విషయాన్ని గమనించకోరుతున్నాను. నా మాటలు శ్రద్ధగా గమనించినట్లయితే ఆధ్యాత్మిక చింతనను జీవితం నుంచి విడదీయడం లేదన్న సత్యం విశదమవుతుంది. అది జీవితంతో పెనవేసుకుపోయి అతని ఔన్నత్యాన్ని, సామర్థ్యాన్ని, మానసిక వికాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఎన్నో రెట్లు పెంపొందించేలా ఉండాలి. అంతేగాని పలాయనవాదం వైపు, ఎందుకు పనికిరాని విరక్తి వైపు పరుగులెత్తించకూడదు. దయ ఉంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత జీవితంతో అంతర్లీనంగా పెనవేసుకొని ఉంది. ఆ వ్యక్తికి ఓ ఉత్తేజాన్ని, శక్తిని కలిగిస్తూ ఆయా రంగాలలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలగాలి. జీవితం అని ప్రకోపాలతో, బలహీనతలతో సాగిపోతూ ఉంటే ఆధ్యాత్మికత అంటకుండా అలంకరించుకునే ఆడంబరం కాకూడదు. చాలామంది విషయాల్లో ఇప్పుడు అది జరుగుతున్నదే. అందుకే మనిషి పరిపూర్ణంగా ఎదగలేకపోతున్నాడు. మన దేశంలో సంస్కృతిలో వేదాలు ఆవిర్భవించాయి. ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు వంటి ఇతిహాసాలు, మహాగ్రంథమైన భగవద్గీత, ఇంకా అనేక గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కావ్యాలు ఉద్భవించాయి. శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఆధ్యాత్మిక సృష్టికర్తలు, తుకారాం, మీరా, కబీర్ దాస్, పోతన వంటి మహాభక్తులు, రామదాసు, త్యాగరాజు వంటి ఆధ్యాత్మిక సంగీత వాగ్గేయకారులు జన్మించి పునీతం చేశారు. వాళ్ళ వారసత్వం బలీయంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా ఏ రంగంలో చూసినా దేశభక్తి, ఐక్యత, మానవతా దృక్పథం, సాహిత్యము, కళలు, క్రీడలు ఎందులోనూ కూడా అంతర్జాతీయ స్థాయిని అందుకోలేకపోతున్నాం. ఎందుకు? అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఆర్థిక రంగం వదిలేయండి, మిగతా దేశభక్తి, ఆత్మస్థైర్యం, మానసిక వికాసం, సమైక్యత, పారిశ్రామికాభివృద్ధి, శాస్త్రీయ దృక్పథము, క్రీడారంగం వీటన్నిటిలో ఎందుకు ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి? కనిపించినట్లున్న ఆధ్యాత్మికత శక్తి వాళ్ళలో పెనవేసుకుపోయి ఉంది. వాళ్ళ సమస్యలు ఛేదించుకొని ముందుకు దూసుకెళ్ళిపోయే బలాన్ని, సామర్థ్యాన్ని వాళ్లకు ప్రసాదిస్తోంది. అవినీతి, సెక్స్ పరమైన వికారాలు వాళ్ళలో మితిమీరి లేవా? ఆ విధంగా వాళ్ళు దుష్ట స్వభావం కలిగిలేరా అని ఒక వాదం. అవి మనలోనూ తక్కువ స్థాయిలో లేవు. గుప్తంగానో, బహిరంగంగానో, విచ్చలవిడిగానో పరిస్థితులను బట్టి ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మనం నీతికి ప్రతినిధులమని చెప్పుకునే ఉన్నతమైన స్థితిలో లేము. ఇది చాలా విచారించదగ్గ విషయం. వేల సంవత్సరాల బట్టి మన సంస్కృతిలో భాగమైపోయిన ఆధ్యాత్మిక చింతన, దేవుళ్ళ గురించి, వేదాల గురించి, ఋషుల గురించి గర్వంగా చెప్పుకునే మనం ఏ శక్తిలోనూ, మానవతా దృష్టిలోనూ ఎందుకు ఎదగలేకపోతున్నాం? 80 కోట్ల జనాభా కలిగి ఉండి క్రమశిక్షణ అనేది మర్చిపోయి చాలా చిన్న చిన్న దేశాల కన్నా కూడా ఎందుకు వెనకబడి ఉన్నాం? ఎక్కడ చూసినా గుళ్ళు, గోపురాలు, భక్తి పారవశ్యంలో చేసే భజనలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు, గంగా, కృష్ణ, తుంగభద్ర వంటి దైవ ప్రభావం కల నదులు, తీర్థయాత్రలు, ఎంతో సమకూర్చి రోజుల బట్టి చేస్తున్న దీక్షలు, అర్చనలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి? వీటి ప్రభావంతో మనిషికి చిత్తశుద్ధి ఎందుకు కలగడం లేదు? కుండలిని అని పదే పదే అంటుంటారే, అది కేవలం వినిపించే పదమే అయిపోయింది కానీ ఎవరిలోనూ ఎందుకు విచ్చుకోవడం లేదు? భగవత్ సాక్షాత్కార అనుభవం ఎంత లోతుల్లోకి వెళ్ళినా ఎందుకు కలగడం లేదు? ఈ ఆధ్యాత్మిక ఘోష, సాధన, కృషి అంతా వృధాయేనా? ఫలితం కోసం జన్మంతా కష్టపడుతూ అది సరిపోక ఇంకా జన్మలు ఎత్తుతూ ఉండాలా?